హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈ సండే స్పెషల్ నాటుకోడి కర్రీ. నాటుకోడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ నచ్చుతుంది. అలాంటి కర్రీని ఇదివరకటి రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రల్లో చేసేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేక నేను నార్మల్గా చూపిస్తున్నాను. ఆ అవకాశం ఉంటే తప్పకుండా కట్టెల పొయ్యి మీద మాత్రమే వండుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే ఈ కర్రీ కూడా నాటుకోడిని కాల్చుకొని చేస్తే చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా కర్రీకి కావలసిన మసాలా ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 2 యాలకులు, 1 జాజి పువ్వు, కొద్దిగా మిరియాలు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు కూడా వేయండి. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్నగా తరుక్కుని వేసుకోవాలి. నాటుకోడి కర్రీకి గసగసాలు వేస్తే చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని 4 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నాటుకోడి కర్రీకి ఎంత కారంగా ఉంటే అంత బాగుంటుంది. నా వరకు అయితే స్పైసీగా ఉంటేనే నచ్చుతుంది. మీరు మీకు కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా కలర్ మారి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, దాన్ని 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఇది కూడా ఈ ఆయిల్లో బాగా వేగిపోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. మసాలా అంతా వేగిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బాగా కాల్చుకున్న, అంటే నేను కాల్చలేదు, కాల్పించి కట్ చేసుకున్న నాటుకోడి ముక్కల్ని ఈ ఆనియన్స్ వేగున్నాయి కదా అందులో వేసుకుంటున్నాను. ఇది 1 కిలో చికెన్ ఉంటుందండి. ఇది వేసిన తర్వాత మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి చికెన్ అంతటిని బాగా కలుపుకోండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే మీ కారానికి తగినంత కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కారాన్ని వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచితే అందులో ఉన్న ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు కర్రీ ఉడకడానికి సరిపడగా వాటర్ని వేసుకోవాలి. మీరు తీసుకున్న కోడి లేతగా ఉంటే వాటర్ తక్కువగా పడుతుంది, అది కొంచెం ముద్దరగా ఉంటే వాటర్ ఎక్కువగా పడుతుంది. సో మీకు తెలుస్తుంది కాబట్టి అలా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకుని మూత పెట్టి 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల పాటు మనం వేసుకున్న వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత తీస్తే వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది రైస్లోకి, రోటీలోకి, ఇంకా దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.